ప్రకరం 89 దాండ కార్మికము. దుర్గము నుండి రాష్ట్రము నుండి కంటకములను తొలగించు విషయము వివరం. ఇప్పుడు రాజునకు రాజత్వమునకు ప్రమాదము కలిగించు కంటకములను తొలగించు విషయము వివరించిన. రాజును తమ ఆధీనములో ఉంచుకొని జీవించినట్టు, శత్రు రాజులతో కలిసి జీవించినట్టు గూఢ పురుషుల వినియోగము, కృత్యపక్షము వారిని చేరదీయుట సాధనములని చెప్పి ఉన్నాము. ఇవిగాక ఉపజాపము, ఉపసర్పములు కూడా దీనికి సాధనములను విషయము అధ్యాయములు వివరించుతున్నాము. రాజ్యమును హాని చేయనట్టు, రాజవల్లభులనట్టు అణచివేయుట సాధ్యము కానప్పుడు ధర్మాంధ శక్తి గల రాజు వారిపై రహస్య దండమును ప్రయోగించవలెను. రాజును ద్వేషించిన మహామాతృని గౌరవమునకు దూరుడైన సోదరుని గూఢచారి ప్రోత్సహించు రాజునకు చూపించవలెను. ద్వేషించిన వాని ఆసక్తిని సోదరుడు రాజు అతనికి చెప్పి మహామాతృనిపై కలహాలించవలసినదిగా అతనిని ఆదేశించబలెను. విషయము చేత గాని అతడు చంపిన వెంటనే భక్తుషుతుకు అని ప్రకటించి అతనిని శిరనిచ్ఛేదము చేయించవలెను. భారసేవ పరిచారిక పుత్రుల విషయమున గూఢచారునిచే ప్రోత్సహించ తన దాయమును పంచివలసినదిగా దుష్యుడైన మహామాతృ పడుకొని ఉన్నప్పుడు గాని మరి యొక్క ప్రదేశమున్నప్పుడు గాని ఘూతకుడుకు అతన్ని చంపి దాయములలో భాగమును కోరిన ఇతడు చంపబడను అని ప్రకటించవలెను. రాజు చనిపోయిన వారిని బంధువుల పక్షమున బలపరిచి మహామాతృని అణిచివేయవలెను. లేదా గూఢ పురుషుల దృష్టిని చేరి దాయ భాగమును కోరు సోదరుని బెదిరించవలెను. జరుగవలెను. ద్వేషించిన మహామాతృలిద్దరూ కలిసినప్పుడు పుత్రుడు తండ్రి భార్యలలో నొకతను పుత్రుని భార్యను సోదరుని భార్యను కామించినని పైమీదముగా చేయవలెను. లేదా మహామాతృని పుత్రులతో తాళని భావించు వారిని గూఢ పురుషుడు చేరదీసి వారితో నీవు రాజపుత్రుడవు, శత్రు భయము వలన రక్షణకై ఇచ్చట దాచబడితివి అని చెప్పవలెను. అతడు ఆ మాటను విశ్వసించిన ఎడల రాజు రహస్యముగా అతన్ని గౌరవించి యువరాజుగా పట్టాభిషేకయుక్తుడగా కావలసిన కాలము వచ్చినను భయము వలన నేను నీ పట్టాభిషేకమును చేయలేకున్నాను అని తర్వాత గూఢ పురుషుడు అతడిని మహామాతృని వద్దకు పురికొల్పవలెను. అతడు ఆ పనిని చేసిన తర్వాత అతడు పితృతకుడుగా అని అతడిని చంపివేయవలెను. లేదా భిక్షుని వేషములో ఉన్న గూఢచార్యును సంవాదానికములకు ఔషధములను గావించి వారిని మోసం చేయవలెను. బంధువుల ద్వారా చేయదగే రహస్య సమాప్తము. ద్వేషించిన మహామాతృనికి సారహీనమునైన రహస్యాంతకులతో కూడినదియు ఆగు సైన్యమునిచ్చి అటకీలకు గాని శత్రువులకు గాని నాశనము చేయుటకొనుటకు అరణ్య ప్రదేశంతో వేరు పొలిపి మేరల్లో సార్ధవాహనములు రహదారిని